తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఎలక్ట్రానిక్ సేల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, గూడూరు సర్కిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. స్థానిక గాంధీ బొమ్మ నుండి ర్యాలీ నిర్వహించి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు గతంలో ఎప్పుడూ లేదని, ఈ తగ్గింపు వల్ల ప్రజలు నిత్యం వినియోగించే నిత్యావసర సరుకులు, మందుల ధరలు తగ్గాయని తెలియజేశారు. ఎందుకంటే మన దగ్గర వస్తువుల్ని కొనేటువంటి వాళ్ళకు కూడా విషయం చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మా నాగేంద్ర సార్ చెప్తున్నాను సార్, మా గూడూరులో వ్యాపారస్తులు మనం ఒకసారి ప్రవీణ్ గారు సార్ నాగేంద్ర సార్ ఏమిటండి సార్, మా ప్రవీణ్ సార్కి చెప్తున్నాను, గూడూరులో వ్యాపారస్తులు మేము అంగడికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ అధిక చేస్తున్నారు సార్. జీఎస్టీ తగ్గిందని మా వాళ్ళు అధికించారు. మా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ ఆర్డర్ వచ్చిందో దాని ప్రకారం మా వాళ్ళు ఎక్కడ కూడా డీవీ కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా ప్రజలకు కూడా ఈ స్టిక్కరింగ్ వేసి అందరికి కూడా అవగాహన చేసే కార్యక్రమాన్ని మా వాళ్ళు చేశారని చెప్పి మా ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాం సార్. మా జీఎస్టీ ఈరోజు 5% వరకు ఆల్మోస్ట్ తగ్గించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొన్ని విషయాల్లో జీరో పూర్తిగా తగ్గించేశారు. ఈ బీమా విషయంలో కానివ్వండి, పుస్తకాల విషయం కానివ్వండి, స్టేషనరీ విషయంలో కానివ్వండి, పూర్తిగా జీఎస్టీ సున్నా చేశారు. కాబట్టి అవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది చాలా మంది, అంటే కొన్ని కోట్ల మందికి ఉపయోగం ఈ కార్యక్రమం. ఏదో సంక్షేమ కార్యక్రమం అనేది ఒక అయితే ఇది సంక్షేమ కార్యక్రమాల కన్నా ఎక్కువ పేదవాడికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తాను. 12% పూర్తిగా ఎత్తేసి 12% నుండి దాదాపుగా 90% వస్తువుల్ని మనకు 5%లోకి చేర్చడం జరిగింది. అవేమిటి ఏది అనేది మనం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే సాధారణంగా ఏదైనా గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా కానీ పన్నుల వ్యవస్థలో నేను చేసిన ఎక్స్పీరియన్స్, నేను చూసే ఎక్స్పీరియన్స్లో 1-2 కమోడిటీస్ పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. అసలు స్లాబులు తీసేయడము, సంపూర్ణంగా మినిమం చూడండి 28 నుండి 18కి వచ్చింది అనుకోండి. ఉదాహరణకు సిమెంట్ 28 నుండి 18కి వచ్చింది అంటే 10% డైరెక్ట్. 10 లక్షలు ఇల్లు కట్టుకున్నారంటే ₹1,00,000 తగ్గిపోయినాయి. సో ఇలాంటివి అట్లాగే రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే ఈ సభ కానీ, ఈ యొక్క సేల్స్ కానీ, సమావేశం కానీ జరగడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము ఈ 2.0 లేదు సూపర్ జీఎస్టీ అనడానికి మనకు పెట్టిన పేరే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్. అంటే సూపర్ జీఎస్టీ వల్ల సూపర్ సేవింగ్స్ ఎవరికి జరుగుతున్నాయి? సూపర్ సేవింగ్స్ కస్టమర్స్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఈ యొక్క సూపర్ జీఎస్టీ వల్ల జరిగేటువంటి సేవింగ్స్ ని ప్రభుత్వము 2 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అదే మన రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా జరుగుతుందని అంచనా వేసేవాళ్ళ. మరి ఇది ఆదా జరగాలి అంటే ఆ విషయాన్ని ప్రజల్లోకి చేరవేయాలి, వినియోగదారులకి చేరవేయాలి, అట్లాగే వ్యాపారస్తులకి చేరవేయాలి. ఈ ఉద్దేశంతో ఈ యొక్క మనకు ఈ కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఏలూరు జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డు రావడంపై సూపరింటెండెంట్ డాక్టర్ సునీతను గ్రామస్తులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి అభివృద్ది కమిటీ డాక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి శ్రీనివాస్ సూపరింటెండెంట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సహకారంతో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, అన్ని విభాగాల సిబ్బంది కృషి అవార్డు రావడంతో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఈ అవార్డు తీసుకోవడం మన దేవుళ్ళ గ్రామ ప్రజలందరి తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు
నియోజకవర్గంలో ముందు దూసుకుపోతున్నారు. అలాగే మన హాస్పిటల్ అభివృద్ధి కూడా అదే పరంగా తీసుకుపోతున్నారని ఆయన ఎంపీ గారు, మన ఎండిఓ గారు, ఈఓ గారు అలాగే వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే మేడం గారు వచ్చిన కాడి నుంచి కూడా నార్మల్ డెలివరీ చేయడం కానివ్వండి, పేషెంట్లు బాగా చూడడం కానివ్వండి, ఓపీ పెరగడం కానివ్వండి, ఈ శానిటేషన్ వర్క్ కానీ నర్సులు కానీ మొత్తం అందరూ కూడా హాస్పిటల్ ట్రీట్ చేసే విధానం కానీ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. నాకు సహకరించిన ప్రజలందరికీ కూడా హాస్పిటల్ సిబ్బంది ఎస్పెషల్ మేడం గారు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంకి మన భీమడోల్ మండలం భీమడోల్ హాస్పిటల్కి అవార్డు రావడం చాలా మనకి గౌరవ కారణం. మన సుబ్రహ్మణ్యం గారు, ఇలాగ వాసు ఎమ్మెల్యే గారు, కుటుంబ నాయకులు అందరూ, ఫస్ట్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఈ వార్డు ఇచ్చిన వల్ల ఏమవుతుంది, డాక్టర్స్లో ప్రోత్సాహం పెరుగుతుంది, డాక్టర్స్ కూడా ప్రజా సమక్షం దగ్గరే లింకప్ చేసుకొని పనిచేస్తారా. కాబట్టి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇలాగ హెల్త్ మినిస్టర్ గారు ముగ్గురు అభిప్రాయం చాలా ఇది శోభనీయ. థ్యాంక్ యూ. అలాగే మా భీమడోల్ సిహెచ్ఈ అభివృద్ధి నెంబర్గా ఉన్నందుకు ఈ అవార్డు రావడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా ఎమ్మెల్యే గారి కూటమి నాయకులు ధర్మరాజు గారు కూటమి ప్రభుత్వంలో ఈ అవార్డు మన హాస్పిటల్కి మేము అభివృద్ధి కమిటీలో ఉన్నందుకు ఎమ్మెల్యే గారు సహకరించి మాకు ఇక్కడ అంతా శుభ్రంగా చేయించడం వల్ల ఈ గ్రావులు చేయించమని గ్రావులు, మొక్కలు కావాలంటే మొక్కలు, ఏది కావాలంటే అది ఆయన సహకారంతో మేము హాస్పిటల్ శుభ్రం చేయించుకున్నాం. ఈ శుభ్రం చేయించుకోవడం వల్ల ఈ అవార్డు కూడా రావడం వల్ల, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక డాక్టర్ సునీత మేడం గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చూపించే శ్రద్ధ, ఈ శుభ్రత వల్ల నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. జిల్లా లెవెల్లో 51 అవార్డులు అనౌన్స్ చేశారండి. దానిలో మనకి స్వచ్ఛ హాస్పిటల్ కింద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భీమడోల్ ఎలక్ట్ అయింది. హాస్పిటల్లో కూడా ఏ పాయింట్స్ తీసుకున్నారు, కాకపోతే హాస్పిటల్లో ఎక్స్ట్రాగా మనకు వచ్చేది బయోమెడికల్ వేస్ట్ ఉంటుందండి. బయోమెడికల్ వేస్ట్ వచ్చే వాటికి మన దగ్గర ప్రతిరోజు మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఒక వెహికల్ వస్తుంది. అది ఒకటి మెయిన్ మనకి హాస్పిటల్ ఇదైంది. తర్వాత మొక్కలు ఒకటి, తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చినాక మేము అడిగామన్నమాట ఇదంతా బాగుంది అంటే ఆ ఓపెన్ ఏరియా అంతా ఫిల్ చేయించారు. దాని ద్వారా చూస్తానికి కూడా చాలా నీట్గా ఉంది, నీరు నిలబడకుండా బాగుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇటీవల మెడికల్ కాలేజీ వద్ద జరిగిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఎస్పీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఏఐట్గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్ కు పిలిపించి విచారించినట్లు పేర్కొన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూప్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని చెప్పారు. ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారని ఎస్పీ మండిపడ్డారు. మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 103/2025 అంటే రీసెంట్ గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్ కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్ లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్ లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్ గా ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ గానీ ఫొటోస్ గానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్ లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళని కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్ పెట్టేది దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఈ రోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ PS లో ఆర్పేట సిఐ గారు ఉన్నారు అక్కడ, వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వడం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే
Not only this thing, this press meet is not intended for any specific person or party. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి we wanted to pass a respectful message to everyone. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే irrespective of any party or any affiliation or any person, we will take very stringent action. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా మెలగమనే చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నవి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈస్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా SHO ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ టు ఎవ్రీవన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో. వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు బీ యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్ పాసిబుల్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. From Tirumala, I'm very happy. Had a lovely darshan along with my friend Bharat Swami, and Dev is here. Dev is my manager. I pray for everyone good health and wealth and prosperous, peaceful life. Music, rhythm is God. From here directly I'm going to Mumbai for recording for Aganda. Balakrishna Gardi work. Taman phone చేశారు నాకు. చాలా సంతోషం. ఇప్పుడు కొత్త ట్రెండ్, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏఆర్ రెహమాన్ డ్రమ్మర్, తర్వాత ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ వచ్చాను, అతను వచ్చి ఓజీ డ్రమ్మర్ వచ్చేసారు. I pray for everyone. We love you always. Rhythm is God. Your drums, Shivamani. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం. ఎస్ఐపిబి మీటింగ్ లో చర్చించిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలియజేసిందన్న మంత్రి పార్థసారథి. లిక్కర్ కేసులను అడ్డం పెట్టుకుని ఒక కులంపై బురద చల్లడమే టీడీపీ ఎల్లో మీడియా పనిగా పెట్టుకున్నాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిది. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డ్రమ్స్ శివమణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.